పరబ్రహ్మణే నమః. అథర్వ వేదము 11వ కాండంలో 4వ సూక్తంలో 24వ మంత్రం. ఇందులో విషయము, ఓ దేవా మమ్ము జ్ఞానులను చేయము అంటే పరమాత్మ యొక్క యథార్థమైన ప్రార్థన అంటే ఇదే. జ్ఞానాన్ని ఇమ్మనే కోరాలి. జ్ఞానం ఇస్తే జ్ఞానం ద్వారా కర్మలు చేయగలం. సత్యజ్ఞానం సత్యకర్మలు ఉత్తమ కర్మలు చేయగలం. కాబట్టి అటువంటి జ్ఞానం ఇమ్మని పరమాత్మని కోరుకోవడమే ప్రార్థన, ఉత్తమ ప్రార్థన. ఓం యో అస్య సర్వజన్మన ఈశే సర్వస్య చేష్టతః అతంద్రో బ్రహ్మణా ధీర ప్రాణో మానుతిష్ఠతు. ప్రతిపదార్థం యహ ఎవరు, అస్య ఈ సర్వజన్మనః సమస్త జన్మల యొక్క, సర్వస్య చేష్టతః క్రియాశీల సంపూర్ణ జగత్తుకు, ఈశే ఈశ్వరుడో అంటే వశమందు ఉంచుకునేవాడో, ఎవరైతే ఈ సమస్త జగత్తును సృష్టి స్థితి లయం చేసి తన వశమందు ఉంచుకుంటున్నాడో, ఎవరైతే సమస్త ప్రాణులకు జన్మనిస్తున్నాడో ఆ పరమేశ్వరుడు అతంద్ర ఆలస్యమనున్నది లేనివాడు, ధీర ధీరుడు అంటే ప్రజ్ఞావంతుడు బుద్ధిమంతుడు, ప్రాణ ప్రాణములకు ప్రాణమగు ప్రాణదాత ప్రాణాలకే ప్రాణము ప్రాణదాత. నిన్న చెప్పిన మంత్రంలో ప్రాణం అంటే పరమాత్మ, అతయేవ ప్రాణ అనేది నిన్న చెప్పుకున్నాం. బ్రహ్మణ వేద జ్ఞానం ద్వారా అన్న రూపముకు శక్తిచే మా నా యొక్క అను వెంట తిష్టతు ఉండుగాక. ఇది ప్రతిపదార్థము. ఇప్పుడు భావార్థము. సమస్త చరాచర జగత్తు ఎవరి వశమందున్నదో ఆ పరమేశ్వరుడు మమ్ము వేద జ్ఞానముతో ప్రవీణులుగా చేసి ఎల్లప్పుడూ సత్కర్మలను చెడుకు ప్రేరేపించుచుండవలనని ప్రార్థిస్తున్నాము. ఇది మానవులు చేయవలసిన నిజమైన ప్రార్థన ఏంటంటే, పరమాత్మ సర్వజ్ఞుడు సర్వజ్ఞాని అనంత జ్ఞానము కలవాడు కనుక ఆ పరమాత్మ నుంచి మనం ఏది పొందాలి? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానమే ఎందుకు పొందాలి? పరమాత్మది సత్యజ్ఞానం కనుక సత్యజ్ఞానం అనే ఆ వేద జ్ఞానము వేదవాణి ద్వారా సత్కర్మలు చేయటానికి అవుతుంది. సత్కర్మల వలన సత్ఫలితము పొందగలము. ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క ఆశీస్సులు ఆ కృపకు పాత్రులు అవ్వాలంటే, ఆయన ఆజ్ఞాపాలన చేయాలంటే ఆ వేదవాణిని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో ప్రార్థన ఏంటి? మమ్మల్ని నీ యొక్క జ్ఞానము ద్వారా మమ్మల్ని జ్ఞానవంతులు చేయము, దానివల్ల మేము సత్కర్మలు చేస్తామని అంటున్నారు. ఏ పరమాత్మ ఈ సమస్త చరాచర జగత్తు ఎవరి వశమందు గలదో, ఈ సృష్టిలోని సమస్త పదార్థములను సృష్టించిన పరమాత్మ ఈ సృష్టి పదార్థాలని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఆ వేదమంత్ర ఆయన వాణి ద్వారా మనకి అందజేస్తున్నాడు. అదే జ్ఞానం అంటే. ఈశ్వర జ్ఞానం అంటే ఏమిటి? ఈ లోకంలో ఉన్న సమస్త పదార్థముల యొక్క యథార్థ తత్వము తెలుసుకోవటమే ఈశ్వరీయ జ్ఞానం. ఎందుకంటే ఈ పదార్థాల గుణాలు తెలుసుకొని వాటిని మనం సంప్రయోగ సరిగా ఉపయోగించుకొని ఆరోగ్యమయ ఆనందమయ జీవనం పొందాలంటే ఆయన జ్ఞానం అవసరము. అలాగే పరమను సృష్టి చేసేసి ఆయన జ్ఞానం ఇవ్వకుండినట్లయితే మనము ఈ భోగము కానీ తర్వాత భోగము కర్మ ఈ రెండు చేయటానికి ఏమాత్రము వీలయ్యేది కాదు. కనుక ఆ పరమాత్మ మానవుల యొక్క కళ్యాణం కొరకు ఈ వేద జ్ఞానాన్ని అందించారు. ఆ వేద జ్ఞానాన్ని గ్రహించి ఆయన అందులో చెప్పినటువంటి
సత్కర్మలు చేస్తూ పరమాత్మ యొక్క ఆ యొక్క ఆనందాన్ని పొందటానికి ఆ వేదంలో అందజేసినటువంటి యోగము ద్వారా పరమాత్మ యొక్క ధ్యానము ఉపాసన ద్వారా ఆయన్ని ప్రాప్తింపు చేసుకోవాలనేది, దానికోసం జ్ఞానం కావాలన్న విషయం గ్రహించాలి. ఓం ఇది శక్తి.